ఇప్పుడు తీసుకోపోతే వాటర్ పడిపోతుంది కదా మనం వేసుకోవాలి. అది పలక ఉంటుంది, పలక పెట్టాలి. మటన్ నుంచి రొటేషన్ రేట్ ఇక్కడ దొరకదు. ఇక్కడ ఉంటుంది కానీ మనం చూసుకొని 500 ఇది ఆడి బుక్ చేస్తాను మనిషికి. ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. ఏంద్రా ఇది? నాకు పారాషూట్ ఉంది, నాకు పారాషూట్ ఉంది. वो कितना? 3000 को नहीं आता, 3000 को नहीं आता, 3000 को नहीं आता. ఉందరా అసలు నీకు బుర్రుందా? పదిహేడు ఎంత? 7.5 ఎంత? 17 కరెక్టేనా? 100%. ఎంత మనీ చెప్పలే? 17,000 అని. ఎంతసేపు అయింది మనం వచ్చి గంట అవుతుంది. ఎన్ని కిలోమీటర్స్ నడుస్తాం? 9 స్టార్ట్ అయినాం భయ, గంట అవుతుందంటూ వాడు ఇందాక ఏమంటారు తెలుసా? ఆ 20 feet పెద్దదని చూడు, అది తీసుకెళ్ళిపోదాం అంటుండు. ఎక్కించదు మనకేమన్నా. 17,500 ఏనా? 7,500 తీసుకుందాం. నాకు పెద్ద నచ్చిందిరా, 20 feet వద్దంటున్నారు. 1,00,000 కొనిస్తా నేను కావాలంటే. 1,00,000 అది ఏమంటా మన వినాయకుడు కొనుక్కుంటామన్నా? ఏ వద్దు, స్పాన్సర్ నేను చేస్తా అంటున్నా. తీసేటప్పుడు మాత్రం తోచేలు గీతలు చేసుకోండి, కస్కరా తీసుకుంటా ఇష్టం. మనం పెట్టావా మరి షార్ట్ అంటే గూగుల్ మ్యాప్ అంటే ఏదో నీకు తెలిసిన కానీ అనుకుంటున్నాం మేము.
ఇంటికి వచ్చిన పరిగెడదాం ఎక్కడ తీసుకొచ్చాడు నేను ఒకటే మాట కూర్చోబెడతా స్టేషన్ లో కూర్చోబెట్టారు మాకు అలవాటే అని చెప్పేస్తా మనం కలిసి వచ్చేస్తాం మళ్ళీ మనం తన్నులు తినేసి వచ్చేస్తాం దూలు ఎక్కువ మనీ తన్నులు తినేసి వచ్చేస్తాం మనం తెలుసు కదా కాదు యాదవ్ బస్సులు ఏం చేసి అడుగుడి ఒకసారి చెప్తాను అమ్మరు గలీజ్గా 10 మంది కొట్టిరు నన్ను అయితే మనీ ఇంట్రా గలీజ్గా అన్నా నువ్వు చెప్తావు 10 మంది రూమ్ లో ఎట్లా కొట్టిరు సార్ గిప్ప కొట్టిరు యాదవ్ బస్సులా ఇంత పెద్ద కర్ర తీసుకొని వచ్చింది వాడైతే మళ్ళీ ఎవరు తెలుసా కొట్టిన వాళ్ళు ఇలా చుట్టాలే ఇంత పెద్ద కర్ర తీసుకొని వచ్చి అంతవరకు నేను చచ్చిపోతా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాగా కొట్టేసారు చెప్పు ఇలా ఫ్రెండ్ ఇంకొక ఈయన వాడేమైంది వాడికి తెలిసినాడు ఎవడో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే వీడేమని నా లౌడ ఫ్రెండ్షిప్ డే అని వాడు ఎవరితో చూపించాడు వీడు ఈడు కాదు ఈయనతో ఉన్నాడు వాళ్ళిద్దరికి సంబంధం లేదు వీడికి అస్సలు సంబంధం లేదు వీడేమన్నా నా లౌడాల ఫ్రెండ్షిప్ డే అనగానే ఇంకా ఆయన వచ్చి ఈయన పట్టుకుంటే ఇంకా ఈయన అవుట్ ఉన్నారు కదా మామిడి మీద చేస్తామని ఇద్దరి మీదకి వీళ్ళు వెళ్ళిపోయారంట వాడు ఒక్కడే ఉన్నాడా వీళ్ళకి తెలియదు ఏంటంటే వెనకాల ఒక 5 మంది వెనకాల ఒక 6-7 మంది ఖాళీగా ఉన్నారు ఆలా వాళ్ళు వీళ్ళిద్దరే అనుకొని వీళ్ళు పోయిరు మిగతా 7 మంది వచ్చేసారు స్టోరీయే వేరు అయితే వీడిని ఎందుకు కొట్టింది మరి అంటే గెలికినాడు ఎవడున్నాడో వాడు అవుట్ అయ్యి పడిపోయి ఇంటికి వెళ్ళిపోయినాడు వాడు పారిపోయిండు ఈయన గల్లీలు దొరికిపోయింది స్టోరీ అలాగున్నది ఈయనది ఎందుకు చింటూ మళ్ళా కొడితే ఒకటి కొట్టొద్దు 10 మంది పరువు పైన పర్లేదు అని 10 మంది కొట్టాలి 10 మంది కొట్టిరారా ఏం చేసారు రూమ్ లేసి ఏం చేసారు అంటే ఒక మూలకేసారు వాడు బ్రాండ్ మంది అవుతుండే ఏ బ్రాండ్ అంటే నీకు ఎందుకు సుల్లి కావాలి నువ్వు అడిగినావా ఏ బ్రాండ్ అది ఇచ్చుకుంది సుల్లిగా మొదట్లాడతాం అనుకొని చెంపల మీద పొట్ట కొట్టేసింది వాళ్ళ గలీజ్గా మంచి గలీజ్ కొట్టేసింది అప్పుడు లైక్ ఫస్ట్ దానికి వెళ్ళిపోదామా ఆస్మాన్ పైన ఉన్నది ఆస్మాన్ పైన ఉన్నాడు ఎంత అన్న ఇది లాస్ట్ ఒకటి పరశురాముడు లాస్ట్ అది ఓకే లేదన్నా ఎంత వస్తుంది చెప్పు లాస్ట్ 3 గిల్పేట్ అన్నీ చూసుకొని వద్దామన్నా ఫైనల్ ప్రైజ్ వస్తుంది ఆ లాస్ట్ ఇది పరశురాముడు పరశురాముడి 20 ఇచ్చేసాను లాస్ట్ అయితే లాస్ట్ 18 ఇచ్చేసాను అడగలేదు ఏం ప్రైజ్ అరే అవును ఇది అడగలేదు చాలా డిఫరెంట్గా ఉంటుంది దుమ్ము క్లీన్ చేస్తాం మంచిగా అవుతుంది ఏమంటారు యూనిక్ ఉంటుంది మళ్ళీ ఏ దుమ్మనే ఇది ఇగో కలర్ ఇగో బ్లోవర్తో కొట్టేస్తారు కాదు ఇది చెప్పు అక్కడ అవి పెట్టేదాన్ని కాకుండా అది ఉండాలిగా మళ్ళీ అది చూడు లేకపోతే ఎట్లా మనీ ప్రైస్ కి కొద్దిగా మహారాజైనా ఉండాలి ఈ 3-2 ఏదో ఫిక్స్ చేస్తే నేను ఆ ప్రైస్లో అడుగుతాను ఏవేవో చెప్పండి 12 ఫీట్ వస్తుంది ఇది 2500 అంట ఇది ఎంత 4000 అంట ఇది నందా ఇది అవు కదా నంది భయ అది వెయిట్ విరిగిపోతే మళ్ళీ చూస్తారు అరే ఏది చెప్పండి కన్ఫామ్ ఏమంటారు ఏదండి ఆ స్ట్రైట్ స్ట్రైట్ అది అదొకటి ఫిక్స్ అయిపో అన్నది ఒకటే దాని మీద 28 అంటుండ్రు రావాడు అరే వాడు తగ్గితేనే 28 అన్నాడు రావాడు అన్నాడు కదా ఏంటి సార్ చెప్పండి ఏది తీసుకుందాం ఏ విధంగా సహాయపడను ఏది తీసుకుందాం రా చింటూ
వినాయకుడు బాగుంది, అది తీసుకుందాం. ఏది 22,000. 20 ఆడు చూడు, ఆడు వినాయకుడు చెప్తలేడు. ఆ 22,000 తీసుకుందాం అంట. 22,000 ఏ వినాయకుడు? అదే ఇట్లా 5-6 చేతులు ఉన్నాయి కదా. ఉన్నాయి అక్కడ, 5-6 లేవు, 4 ఉన్నాయి చేతులు. అరే ఇంకేదైనా ఆప్షన్ ఉందా వినాయకుడు? చూడండి మరి ఇప్పుడే. ఇట్రా ఇట్రా మళ్ళీ దూరిపోయాడంట. నీకు ఎంత బడ్జెట్ లో కావాలి చెప్పు గణేష్? మనకి 18-20. నువ్వు చందా ఎంత ఇస్తున్నావు? 25. అవును కాదు, 25 అంటే మనం డైరెక్ట్ ఇప్పించేసే మన వినాయకుడిని. మరి అరే ఇప్పుడు ఒకటి అది లేదంటే ఇప్పుడు మనం చింటూ మళ్ళీ దూలిపోయాడంట. మీరు వెళ్ళండి, ఇంటికి వెళ్ళిపోతాను, నేను కొట్టాడు వచ్చేస్తావు కదా. ఎవరు రాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ అంట. ఇక్కడ పోలీసు వాళ్ళకి మనం దడా ఇట్లా కొడతాం అంతే కట్లు. నేను చెప్తే నమ్మవు కానీ తనే వైజాగ్ వెళ్ళినప్పుడు నా 2 డైర్లు చింపేసిండు నేను. ఎందుకు ఆడికి అడుగు, ఇప్పుడు డైర్ లింక్ వేసుకోవట్లేదు సార్, బంద్ చేసిన. వచ్చింది అడిగి వినయ్ దగ్గరికి డైరెక్ట్ వస్తుంది. డైర్లు చింపేసిండు. ఇప్పుడు అదెందుకు గుర్తుకొచ్చిండ్రా? కొనుక్కుందాం లోపల కేజీ గాలి చల్లగా. ఇప్పుడు చెప్పండి రా, హాయ్, మంచి లైటింగ్ వస్తుంది. హలో గాయ్స్, హలో బ్లాగర్స్ బ్లాగ్స్